కరోనాలో వాళ్ళు మాస్కులు అడిగారని చెప్పి వాళ్ళ మీద అతన్ని వెనక్కి చేతులు కట్టి ఈడ్చి రోడ్డు మీద అతని మరణానికి కారణమయ్యాడు. ఆ రకంగా ఎంతమందిని అసలు ఎన్ని రకాలుగా వేధించాడో ప్రజలకు ఇవాళ కళ్ళకు కట్టినట్లుగా కనబడతా ఉంది. చివరికి చంద్రబాబు గారిని మరి ఆయన మీద స్కిల్ డెవలప్మెంట్ దాని మీద ఆయన ఎంతోమంది విద్యార్థులు మేము స్కిల్స్ నేర్చుకుని లక్షలు సంపాదించుకుంటున్నామని ఒకవైపు చెప్తూ ఉన్నా కూడా మరి ఆయన మీద కేసు పెట్టి ఇవాళ 2 నెలల పాటు జైల్లో పెట్టడం అని అంటే ఇతని ఆగడాలకి అంతే లేదు. రేపు ప్రజలందరూ కూడా భయపడుతున్నారు, పొరపాటున వస్తే మేము అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతికే పరిస్థితే ఇక్కడ లేదని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. మరి కింద వర్గాల ప్రజల నుంచి మధ్యతరగతి, పై వర్గాలు, సంపన్న వర్గాలు అందరూ కూడా ఇవాళ ఒక్క తాటి మీద కుల మతాలకి అతీతంగా